అందరికీ నమస్కారం అండి. తిరుపతి వరల్డ్ 26 ఛానల్ స్వాగతం సుస్వాగతం. మనమైతే ఇప్పుడు హంపీలోని శివుడి టెంపుల్లో ఉన్నామండి. ఇది అతి పురాతనమైన ప్రసన్న విరూపాస్వామి టెంపుల్. ఇక్కడైతే పురాతన కట్టడాలు అన్నీ ఉన్నాయి. ఈ లోపల కట్ట టెంపుల్కు ఇది శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యంలో పాలించిన శ్రీకృష్ణదేవరాయలకు చెందిన టెంపుల్. ఇక్కడ వర్షం పడి టెంపుల్ మొత్తం నీళ్ళతో మోకాల్లో నీళ్ళ లోపల మునిగింది. టెంపుల్ ఒక్క నందీశ్వరుడు తప్ప లోపల స్వామి శివుడు కనపడట్లేదు. మోకాల్లో నీళ్ళు లోపల ఉంది, నంది ఒక్కడే కనపడుతుంది. హంపీలో దాదాపుగా 60 టెంపుల్స్ దాకా ఉన్నాయి. 60 టెంపుల్స్ దాకా ఉన్నాయి. విరూపాక్ష టెంపుల్, మన్మథ హోండా, గ్రూప్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ హేమకుంట హిల్స్, 2 స్టోరీ మండప, గణేష్ టెంపుల్, కృష్ణా టెంపుల్, నరసింహస్వామి టెంపుల్, మండల్ విలేజ్ టెంపుల్, దాదాపుగా 60 టెంపుల్స్ ఉన్నాయి. అది శ్రీకృష్ణదేవరాయలు పాలించిన టైంలో. ఇది వాచ్ టవర్ ఇది లోటస్ మహల్. శ్రీకృష్ణదేవరాయలు వారి సతీమణి ఇక్కడ స్టే చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్న లోటస్ మహల్. ఇది జైలు అండి. శ్రీకృష్ణదేవరాయలు ఆ కాలంలో తప్పు చేసిన వారు జైలు సిచ్యువేషన్, ఎలిఫెంట్ స్టాట్యూస్ అవన్నీ ఉన్నాయి. ఆ కాలంలో ఎలిఫెంట్లకు సపరేట్గా ఒక పరిశోధ టెంపుల్, శ్రీరంగ హెబ్బెల్లు టెంపుల్, రంగా టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి. ఏనుగులకు ప్రత్యేక ఒక వసతిని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. ఇవన్నీ హంపి, కర్ణాటకలోని హంపీలోనే. ఇక్కడికి పోతే రకరకాలుగా పురాతన కట్టడాలు అవన్నీ చూడవచ్చు. ఇది లిస్టు 60 టెంపుల్ దాకా. లోటస్ లోపల గణేశుడు అవన్నీ ఉంటాయి. ఇక్కడ పోతే చరిత్ర అనేది మీకు చూడగలరు, బుక్కల్లో చూసింటారు. ఇప్పుడు చూస్తే మీకు ఇది శివలింగం బావిలో ఉంటుంది. ఆ కాలంలోనే శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యం కట్టించడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి స్టాచ్యూ. విజయనగర సామ్రాజ్యం తర్వాత మనకు బీర్బల్, అక్బర్లు ఎవరో పాలించారు కదా, వాళ్ళు వచ్చి ఈ స్టాచ్యూలని ఇవన్నీ ధ్వంసం చేయడం జరిగింది. టెంపుల్స్ని అన్నీ కూడాను. చూడండి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పూర్తిగా ధ్వంసం చేయడానికి తెచ్చారు, కానీ వాళ్ళ వల్ల సాధ్యం కాక ఇది చేయడం జరిగింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్